UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. సో అది పక్కన పెడతా సార్, మీకు ఇందాక చెప్పాను ఆ సినిమా బలరామ కృష్ణుడు మాకు ఉంది, ఐడ్రీమ్కి డిజిటల్ రైట్స్ మా దగ్గరే ఉన్నాయి. చరణ్ పాండ్యన్ అని ఆ సినిమా అండి అది. సార్ మా చైర్మన్తో మీకున్న అనుబంధం ఏంటి సార్? వాసు గారు ఇప్పుడు ఈనాటి మనిషి కాదు నాకు సంబంధించి. అమెరికాలో ఆయన ఉండగా ఈ సినిమాల డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఆయనే చేసేవాళ్ళు. సార్ నువ్వు నాకు నచ్చావు, ఆయనకు ఇంకో పార్ట్నర్ కూడా ఉండేవారు. సో ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నన్ను కలవటానికి ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయనకున్న పనులన్నీ పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు జరుగుతున్న సినిమా కథ చెప్తా ఉండేవాడు. దట్స్ ది కైండ్ ఆఫ్ ఇంటిమసీ వీ హ్యాడ్. సార్ అంటే మీరు ట్రావెల్ అయిన మనుషులు ఉన్నారు కదా సార్, ఇప్పుడు సిరివెన్నెల గారు కానీ ఇప్పుడు మీలాంటి వ్యక్తులు కానీ మా చైర్మన్ గారికి ఎందుకో మీ బ్యాచ్ అంటే ఒక రకమైన తనికెల భరణి గారు కానీ ఒక రకమైన విపరీతమైన అభిమానం అనమాట. ఇప్పుడు సిరివెన్నెల గారి మీద మా దగ్గర ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉంది, ఒక 30-40 ఎపిసోడ్లు ఆయన మీదే చేసిన ప్రోగ్రామ్ ఉంది. అండ్ మీతో జర్నీ గురించి ఇంటర్వ్యూ ముందు సార్ నాకు చెప్పారు, చాలా జాగ్రత్తగా చూసుకోరాజా, ఇంటర్వ్యూ ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ వచ్చిన వ్యక్తి మాత్రం నా స్నేహితుడు, చాలా కంఫర్ట్గా ఉండాలి తను. వెంకటేష్ లేక మీరు చెప్తుంది చంద్రమోహన్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి నా వాళ్ళని గొడవ నువ్వు బాగుపడతావు లేదో నాకు తెలియదు కానీ నీ వల్ల మా ఇద్దరి మధ్య వాస్తు సచ్ ఎ నైస్ పర్సన్. అండ్ సార్ మీరు మిగతా దర్శకుల విషయానికి వస్తే ఈవీవి గారితో ట్రావెల్ అయ్యారు, ఒక సినిమా చేశారు, పిల్ల నచ్చింది. ఈవీవి గారితో ట్రావెల్ అయినప్పుడు అంటే ఈవీవి గారు మంచిగా కామెడీ రాస్తారు, చేస్తారు, కామెడీ పరంగా ఆయన తోపు. బట్ ఈవీ మీద ఒక రకమైన మార్క్ ఉండేది, కొంచెం బూతూ ఉంటుంది ఆయన సినిమాల్లో, ఆయన డైలాగుల్లో అని చెప్పేసి. అది మీకు ఇబ్బంది అవ్వద్దని ఎప్పుడు ఆలోచించలేదు ఆయనతో ట్రావెల్ అయ్యేటప్పుడు? పిల్ల నచ్చిందిలో అట్లాంటి సమస్య రాలేదు నాకు తెలిసి. అట్లాంటి అవును అది కొంచెం పెట్టే తప్పు లేదండి. వీ హ్యావ్ టు క్యాటర్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. మీరు 100 రూపాయల టికెట్ ఒక్కళ్ళనే ఆలోచించుకుంటే 10 రూపాయల టికెట్ వాళ్ళని కూడా చూడాలి కదా మనం. సో వాళ్ళకి కావాల్సింది కూడా ఎంతో కొంత, అవును, అంటే మరీ అసభ్యంగానే కాకుండా హద్దు మేరకోకుండా చేస్తే తప్పు లేదండి. సో ఈ సత్యనారాయణ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. హూ యూస్ టు ట్రావెల్ వెల్ అండ్ బహుశా ఉంటే మరిన్ని సినిమాలు చేయగలిగి ఉండేవాడు ఆయనతో. ఆయన కూడా తొందరగానే పాపం. అండ్ ఈవీవి గారి విషయానికి వస్తే సార్, వాళ్ళ ఇద్దరు పిల్లలతో మీరు ఎప్పుడు సినిమాలు చేయాలని కానీ లేకుంటే ఆ ట్రావెల్ అవ్వాలని ఎప్పుడు ప్రయత్నించలేదా? అట్లా స్పెసిఫిక్గా ఒక ఆర్టిస్ట్తో చేయాలని ఇదివరకు ఎప్పుడు అనుకునేవాడు కదా. రామ్తో స్టార్ట్ చేసిన తర్వాత రామ్తోనే చేశాను. అంతకుముందు ఇప్పుడు రామ్తో చేసినప్పుడైనా కానీ ముందు కథ ఏంటని డిసైడ్ చేసుకుని దీనికి ఎవరైతే బాగుంటారు డైరెక్టరు, ఆర్టిస్టులు ఎవరైతే బాగుంటారు అట్లా అప్రోచ్ అయ్యామండి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చే గురించి మాట్లాడుకుంటున్నావు. ముందు ఈ ఒక్క విషయంలో త్రివిక్రమ్ భాస్కర్తో ట్రావెల్ అవ్వాలి. అది వెంకటేష్ అవుతారా, ఇంకొకళ్ళు అవుతారు అప్పటికి లేదు. నువ్వే కావాలి ముందు తీసుకున్నారని మేము ముగ్గురం కలిసి పనిచేయటం. అట్లాగే నేను ఒక సినిమా 93లో ఒక సినిమా చేసిన తర్వాత నిర్ణయించుకుంది, ఇంకెప్పుడు హీరోల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన కథ చేయడం కాదు. ముందు నీకు నచ్చిన కథతో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి ఇష్టమైతే చెయ్యి. ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా? దెర్ వాజ్ సర్టన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఒక హీరో ఇట్లా మార్పులు చేయమనంటే తన క్యారెక్టర్కి సంబంధించి తన ఒక్కనే చూసుకుంటాడు. నా బాధ్యత అందరు ఆడియన్స్ని చూసుకోవాలి. ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద హోల్ ఫిలిం. సో అట్లా కొన్ని పొరపాట్లు చేశాను అనిపించింది అంతకుముందు గతంలో. ఓకే. సో హీరో కోసమే నేను మార్చాను, అది తప్పు చేశాను కదా, అట్లా చేయకూడదు కదా. సో అప్పటి నుంచి నేను తీసుకున్న నిర్ణయం కథ ప్రకారం దీనికి ఎవరైతే డైరెక్టర్ బాగుంటాడు, ఎవరైతే ఆర్టిస్టులు బాగుంటారు, ఇందులో మార్పులు చేర్పులు ఇన్వాల్వ్ అయి చేస్తే ఓకే అండి, ఇంటర్ఫీర్ అయి చేస్తే నేను చేయలేను. దిస్ వాజ్ మై జర్నీ, దిస్ హ్యాస్ బీన్ మై జర్నీ. సార్ అండ్ ఇప్పుడు మీరు ఇందాక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు సార్, సక్సెస్ల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము, సక్సెస్ కాని సినిమాల గురించి తక్కువ మాట్లాడుకుంటామని. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో సెగ్మెంట్ వచ్చేసి ఆ సక్సెస్ మూవీస్ గురించే. నువ్వే కావాలి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను సార్ నేను. నువ్వే కావాలి ఒక రీమేక్ మూవీ, మీరు కథ చూశారు, మీరు సినిమా చూసుకున్నారు, మీకు కథ నచ్చింది. అక్కడి నుంచి ఆ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది, ఎవరెవరు ఎలా వచ్చి చేరారు, నాకు కాస్త డీటెయిల్గా కావాలి సార్. నువ్వే కావాలి అనేది దాంట్లో పాయింట్ నచ్చిందండి, స్నేహానికి ప్రేమకి ఉన్న డిస్టింక్షన్. సో అది చూసిన తర్వాత నాకు ఇమీడియట్గా దీనికి న్యాయం చేయగలిగిన వ్యక్తి విజయ్ భాస్కర్ అనిపించింది. అసలు వేరే ఎవరు మైండ్లో లేరు నాకు.
ఎక్కడో ప్రివ్యూ వేసుకున్నాం మేము దేవి శ్రీదేవిలో, నాతో పాటు మా తమ్ముడు మురళి గారు, మేము అందరం కలిసి చూసాము. ఇంటర్వెల్ దగ్గరే వాళ్ళ అభిప్రాయం చెప్పకపోతే ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అన్న, ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ మై డెసిషన్. సార్ దే రియలీ లవ్డ్ ఇట్, బట్ నేను నిర్ణయించుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అనే ఉద్దేశంతో సినిమా చూసిన తర్వాత ఎవరితో ఏం చెప్పాలా. ఆ నైట్ భాస్కర్కి ఫోన్ చేశా, భాస్కర్ మనం సినిమా చేయబోతున్నాం అని, అంతే, అంతవరకే చెప్పాను నేను. సో ఆ తర్వాత రైట్స్ ఎక్వైర్ చేసుకోవటం ప్రాసెస్లో దీన్ని ఎవరితో చేద్దాం, కొంతమంది వ్యక్తులను అప్రోచ్ కావటం, కొంతమంది నన్ను అప్రోచ్ కావటం జరిగింది. అందరికీ అది రాసిపెట్టి ఉంటుంది, దెర్ ఇస్ ఎ డెస్టినీ. సో అల్టిమేట్లీ కొత్త వాళ్ళతోనే చేద్దామని నిర్ణయించుకోవటం, రామోజీరావు గారి దగ్గర ఆయన కలవటం, ఆయన ఈ బడ్జెట్ వరకు శాంక్షన్ చేయటం, అప్పుడు తరుణ్ని రూపింగ్ చేయటం. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ, తరుణ్ కాకుండా ముందుగా అనుకున్న హీరో ఎవరైనా ఒక పేరు చెప్పగలరా? అంటే మనం అనుకోవడానికి చాలా ఉన్నాయండి. మహేష్ బాబు చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ప్రింట్ పంపించాము ఓకే ఆయనకి చూడటానికి సాధ్యపడలేదు, బట్ ఫర్ వేరియస్ రీజన్స్. అట్లాగే సుమంత్ చూశాడు, తనకు బాగా నచ్చింది. నేను తన అన్నపూర్ణకి వెళ్ళి కలిసినప్పుడు అతను అప్పుడు యువకుడు ఏదో సినిమా చేస్తున్నాడు, అది కాకుండా రాఘవేంద్రరావుతో సినిమా, కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, తను చేయలేకపోతున్నందుకు నిజంగా ఆనెస్ట్గా, బికాస్ హీ కెనాట్ ఆస్క్ us టు వెయిట్ ఫర్ 1 year కైండ్ ఆఫ్ థింగ్. సో అప్పుడు నేను భాస్కర్ అనుకున్నది ఈ సినిమాకి మనం కొత్త వాళ్ళతోనే చేయాలి, ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అనగనగా ఆకాశం ఉంది సాంగ్ లాంటి దానికి 400 మంది 500 మంది స్టూడెంట్స్ చేయాల్సిన సాంగ్, అవును, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అప్పుడు నేను రామోజీరావు గారిని అప్రోచ్ అయ్యి చేయటం, ఇట్లా ఒక్కొక్కరు రావటం. ఫస్ట్ త్రివిక్రమ్ లేడండి, ఇంకొక రైటర్ నాకు కంటిన్యూస్గా రాసేవాడు. ఓకే, పేర్లు ఇప్పుడు అనవసరం. భాస్కర్ అప్పుడు ఏమంటే నేను ఒక ప్రాజెక్ట్ కోసం ఒక అతనితో ట్రావెల్ చేశానంటే ఇతని పేరు చెప్పాడు, త్రివిక్రమ్ పేరు, అంతకుముందు పరిచయం ఉంది. స్వయంవరం అప్పుడు కాదు, వాళ్ళిద్దరు ట్రావెల్ చేసింది కాదు, వాళ్ళిద్దరిని నేను కలిసింది ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పాను 1999లో. సార్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్లో కలిసాం, అప్పుడు పిల్ల నచ్చింది షూటింగ్ జరుగుతున్నప్పుడు. సార్ సో అతను భీమవరంలో ఉన్నాడంటే ఇమీడియట్గా అతను కాల్ చేసి చెన్నైలో జరిగింది త్రివిక్రమ్ రావటం, వాళ్ళిద్దరూ కలిసి వేరే సినిమాకి అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. సార్ అందులో కొన్ని సీన్లు చెప్పాడు. చెప్తే ఇంక దేనికి అసలు నేను మామూలుగా స్క్రిప్ట్ రైటింగ్ అప్పుడు ట్రావెల్ అవుదాం అనుకున్న వాడిని మీరిద్దరు రాసేసి చివరిలో చెప్పండి నాకు నరేషన్, అదంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సింక్ అయింది మీకు? యూ గో హెడ్, ఐ నో మెతుకు పట్టుకుంటే చాలు కదా, దట్స్ ఇట్, దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం అన్న తర్వాత మేము ముగ్గురం టీం అయిపోయాం. ఇక ఎక్కడి నుంచి హూ ఎల్స్ టు బి అన్ ది బోర్డ్. సో ఒక్కొక్కరిని తీసుకుంటా అట్లా జరిగిందండి ఆ సినిమా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.